కాదా నీళ్ళు ఎక్కువ కలుపు ఏం మీ అత్తగారు ఆస్తికి ఎవరు వేసానావా బాగా గట్టిగా ఉండాలా అబ్బో వీరా కాదా ఏమరా ఏం రాత్రి పాటికి సరిగ్గా రాలే నువ్వు లేదురా మా వాళ్ళు ఒకటి పెద్ద మనిషి ఫంక్షన్ ఉండే చుట్టం చూడుకున్నా పోతే బాగుండదు మరి మన మీద మొరగి చేస్తారని పోయి వస్తే పరిచయది లిస్ట్ ఇచ్చినారు చూసి పేరు వచ్చింది మన రాత్రి పడింది కదా ఎలాగా రాసినానబ్బా నేను నాకు 95 మార్కులు వచ్చినాయి 95 వచ్చినాయా మళ్ళీ నీకే మేలు పాస్ అవడం లేదు మళ్ళీ నీకే అన్నామన్నా కాదా స్కూల్ కే ఫస్ట్ వచ్చింటావు నువ్వు నీకే నాకు జస్ట్ ఉన్న గోడ దూకినా 35 అంత అభిమానం తెచ్చుకున్నావు వాళ్ళే అభిమానం పాస్ అయ్యింటా కదా నాకు 95 వచ్చినా నీకు 35 అంటే చాలా అభిమానం ఏమి చదువుకున్నా సిగ్గు సిగ్గు లేదా 2 రాసుకొని బాగా పరీక్షల్లో పాస్ అయితే కదా మనకి ఏందని ఫండ్లు వచ్చేది మా పెద్దోళ్ళు అట్లా చెప్పలేదబ్బా నాకేం చెప్పినారు ఆశకు అద్దె ఉండాలా మనిషికి పొద్దు ఉండాలా అన్నారు కనుక నేను ఎక్కువ ఆశ పడలే అందుకే నేను 35తో తెచ్చుకొని గోడ దూకినా అంత అభిమానం తెచ్చుకొని ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారా నువ్వు గొప్పగా చెప్పుకునేదేం మా తాతలు చెప్పినారు మేము నీ ఆశ నా కొడుకునే నీలాగా నేను చదువులో కూడా ఆశపడినోడు ఎవడని ఉన్నాడంటే నేను ఒక్కనే అవునా కావాలి చాలా గొప్ప పేరు తెచ్చుకుంటున్నావు మరి నీలాగా మేము ఆశపడి 90 తెచ్చుకోమా మాకి ఒక పద్ధతి అనేది ఉంటది మేము అంత కకృతి నా కొడుకునేం కాదా బాగానే చెప్పినావు నీతిలో మరి మన మేసి వచ్చినాడు పొద్దు నుంచి మీరు పొడిచింది లేదు తర్వాత గోడ కట్టింది కూడా లేదంటాడు ఈయనకంటే వాళ్ళ ఆయన పెట్టినాడు మూట ఈడ బాగా నిండి తినుకుంటా 90 తెచ్చుకున్నాడు అలానే ఇప్పుడు రాత్రి బడికి పోయి నేను పాస్ అయ్యి పోయి రాత్రి ఏమన్నా విమానాలకి లైట్లు వేసేది ఉందా గలీజ్ నేల